వస్తున్నావు చైతన్యగా? బయటికి. బయటికంటే ఇంటర్వ్యూకి. ఏమైంది మరి? ఏరా పలకవో? మళ్ళా చెలట్ రావలేదుగా? లేదు నాన్న. ఇంకా ఎన్నాళ్ళరా ఆ ఫైలు చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతావు. అయినా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఉందని తెలిసేదట్రా నీకు? చెల్లి మీద బాధ్యత నాకు మాత్రం లేదనుకుంటున్నావా నాన్న? బాధ్యత గాని ఉంటే ఈ పాటికి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ 4 రూపాయలు కూడబెట్టుకుని ఆ పిల్లకి ఎవరికో ఒకరు ఇచ్చి పెళ్లి చేసేవాడురా. ఉద్యోగం కష్టపడి పనిచేసి రూపాయి కూడబెట్టి పేదవాడి దగ్గర నుండి కూడా లాక్కునే రాజకీయ నాయకులు ఉండగా ఇంకా మాలాంటి ఉద్యోగాలు ఎలా వస్తాయి నాన్న? ఏమిటిరా ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏముంది నాన్న, ఉన్నదే. ఈరోజు జాబ్ కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాడు నీకు ఉద్యోగం ఇస్తాను, నాకు లంచం ఇస్తావా అని అడిగాడు నాన్న. అవునురా, నిజమేరా. వాడు గెలిస్తే మంచి చేస్తాడు, ఈడు గెలిస్తే మంచి చేస్తాడను ఈ పేజాలు ఓటులేసి గెలిపించాక ఆనాడు ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు చేతులు జోడించి ఓట్లైండి అక్కల్లారా, ఓట్లైండి అన్నల్లారా అని అడుక్కున్నారా. ఈనాడు వచ్చే లోపు మన చేతులు కట్టేసి మన రక్తం పీక్కుని బయటికి అమ్ముకుంటున్నారా రాజకీయ నాయకులు. అలాంటి రాజకీయ నాయకులు సేపు వారికి తినటానికి కూడు కూడా దొరకదురా. అందుకే నాన్న ఇలాంటి మోసమికి రాజకీయ నాయకుల్ని నిలదీసి అడిగే చైతన్యం ఈ ప్రజల్లో రావాలి. అలా జరగాలి అంటే ఈ ప్రజల్లోనే ఒక చైతన్య లాంటి మనిషి నాయకుడు కనబడాలి. అందుకే నాన్న ఆ నాయకత్వం నేను వివరించిపోతున్నాను. ఒరే చైతన్యగా, ఏందిరా నువ్వు మాట్లాడే మాటలు? ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బతకరా అంటే రాజకీయం కావాలంటరా నీకు? ఇలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మన కుటుంబానికే దెబ్బరా. ఉద్యోగం నా ఒక్క కడుపు నిండుతుంది నాన్న. అదే ఈ ప్రజల్లో మార్పు వస్తే కొన్ని లక్షల ప్రజలు హాయిగా ఉంటారు. అవునురా, ప్రజలకు వైద్యం అని ఒక పెద్ద ఆయన చెప్తే దాన్ని తీసి పెడ చెవున పెట్టి దాన్ని కూడా అమ్ముకుని పోతున్నారా ఈ రాజకీయ నాయకులు. అలా చేసిన రోజు వాళ్ళలోనే ఒక రాజకీయ నాయకుడు కావాలని వచ్చి అడుగుతారా. అలా చేసిన రోజున నిలదీసి అడిగే చైతన్యం ఈ రోజు నేను నిలదీస్తానంటున్నాను. ఒరే చైతన్యగా, ఎంత రాజకీయ వాళ్ళతో చేపెడితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా? ఈ రోజు నేను ఒక్కటే కావచ్చు నాన్న, రేపు ఈ ఒకటేంట వేలాది మంది కదిలి వస్తారు నానా. ఈ యుద్ధంలో మీరన్నట్లు నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం నేను ఓడిపోను. ఒరే చైతన్యగా, ఇవన్నీ నీకెందుకురా? ప్రతివాడు అలా అనుకునే ప్రతి వాళ్ళు ఇలా అనుకునే ఈ ప్రజలు ఇలా ఉండర్రా. ఇంకా వాళ్ళతో మనకేం పనిరా? ఒరే, ఈ పోరాటం నువ్వు మొదలు పెడితే నీ ప్రాణానికే ప్రమాదం రా. నానా, మీరు అనుకున్నట్టు ఈ పోరాటంలో నా ప్రాణాలు కోరితే సంతోషంగా ఇస్తాను. చైతన్య, బాబా మళ్ళీ మొదలు పెట్టేశారా మీ తండ్రి కొడుకుల గొడవ? చూడమ్మా,
వీటిని ఉద్యోగం చేయరా అని పంపిస్తే పెజాచావులకి చేస్తా అంటున్నాడమ్మా పెజాచావ. అబ్బా నానా, అన్నయ్య ఏది చేసినా మన మంచిగా చేస్తాడు. నువ్వు వాడిని వెనకేసుకొస్తా వాడిని పాడు చేస్తుంది నువ్వేనమ్మా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పు. బాగుందిరా అన్న చెల్లి వరుస. అన్నేమో చెల్లి వెనకేసుకొస్తాడు, చెల్లేమో అన్నయ్య వెనకేసుకొచ్చిద్ది. బాగుంది. అబ్బా అన్నయ్య, ఈయన గోల మనకి ప్రతిరోజు ఉండదే కానీ పద, బాగా ఆకలిస్తుంది, అన్నం తిందాం. నానా వస్తావా లేక ఇక్కడే ఉంటావా? ఎందుకో వీడు వాళ్ళకం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నువ్వెందుకు వచ్చావు? ఏం మర్చిపోయావా? రాననుకున్నావా? రాలేననుకున్నావే? నిన్ను గుర్తు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి తెలుసుకోకుండా మాట్లాడటం నీ అందానికే కాదు కూడా మంచిది కాదు. ఏయ్, ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు. అయినా